తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు మ్యాచ్ ప్రిడిక్షన్. నేను వసంత్. సో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ మనం చూసాం. అద్భుతంగా రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ అయితే జరిగింది. హోరాహోరీ పోటీలో త్రుటిలో ప్రమాదం తప్పించుకుంది రాజస్థాన్ విన్ అయింది. సో డెఫినెట్లీ నిన్న మనం అనుకున్నట్లుగానే రాజస్థాన్ ప్రిడిక్షన్ చెప్పాము, మనం రాజస్థాన్ గెలుస్తుందని చెప్పాము. అనుకున్నట్లుగానే రాజస్థాన్ గెలిచింది. సో నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 11 ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ చూసుకున్నట్లయితే సో కొంతమేర ఎల్ఎస్జీకి ఫేవర్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి, వాళ్ళకి హోమ్ టౌన్ కాబట్టి కొంత హోమ్ అడ్వాంటేజ్ అయితే కనిపిస్తోంది. ఇక మనం ఒకసారి ఫస్ట్ బ్యాటింగ్ టీం ఇక్కడ అంటే దాదాపుగా ఈ గ్రౌండ్లో 7 సార్లు మ్యాచ్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ టీం 3 టైమ్స్ విన్ అయింది. అలాగే సెకండ్ బ్యాటింగ్ టీం 2 టైమ్స్ విన్ అయింది. ఇక హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో వచ్చేసి 193 రన్స్ హైయెస్ట్ టోటల్. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 152 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే 140 రన్స్. లోయెస్ట్ టోటల్ ఇన్ దిస్ పిచ్ ఓన్లీ 78 రన్స్, అది కూడా ఆర్సీబీ. అండ్ మేజర్ ఫ్యాక్టర్ హైయెస్ట్ టార్గెట్ చేస్ ఇన్ దిస్ పిచ్ 161 రన్స్. అంటే లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేసుకుంది మాత్రం 126 రన్స్కి మాత్రమే. ఇక లక్నో పంజాబ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ 3 మ్యాచెస్ మనం చూసుకున్నట్లయితే ఎల్ఎస్జీ లక్నో 2 మ్యాచ్లు విన్ అయింది. తర్వాత పంజాబ్ 1 మ్యాచ్ విన్ అయింది. ఇక ఎల్ఎస్జీకి సంబంధించి హైయెస్ట్ టోటల్ అగెనిస్ట్ పంజాబ్ వీళ్ళకి ఒక మంచి రికార్డు ఉంది. 257 రన్స్ ఐపీఎల్ మొత్తంలోనే వీళ్ళకి ఎల్ఎస్జీ వాళ్ళకి 257 రన్స్ పంజాబ్ మీద ఉందన్నమాట. సో ఎల్ఎస్జీ లోయెస్ట్ టోటల్ అగెనిస్ట్ పంజాబ్ 159 రన్స్ ఓన్లీ, అంటే 159 రన్స్ మాత్రమే లోయెస్ట్ టోటల్. ఇక పంజాబ్ హైయెస్ట్ టోటల్ అగెనిస్ట్ లక్నో 201 రన్స్, 201 పరుగు చేశారు. ఇక పంజాబ్ లోయెస్ట్ టోటల్ అగెనిస్ట్ లక్నో 133 రన్స్ అనమాట. ఇక ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 మనం ఒకసారి ఒక లుక్ వేసుకున్నట్లయితే కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ఇద్దరు కూడాను చాలా మంచి పర్ఫార్మెన్స్. అట్లాగే బ్యాటింగ్ ఆర్డర్లో క్వింటన్ డికాక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ కేఎల్ రాహుల్ రిగదీశాడు, మనం మ్యాచ్ అయితే చూసాం. క్వింటన్ డికాక్ కొంచెం త్వరగా అవుట్ అయిపోవడం కూడా చూసాం. ఇక పడిక్కల్ విషయానికి వస్తే పడిక్కల్ ప్లేస్లో దీపక్ హుడాని ఆడిస్తే కనుక బెటర్, ఎందుకంటే పడిక్కల్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పంపిస్తేనే బెటర్. దీపక్ హుడా అయితే చాలా చక్కగా ఫీలింగ్ చేయగలుగుతాడు, అట్లాగే బ్యాటింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతాడు. కాబట్టి పడిక్కల్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటే అయితే బాగుంటుందని చెప్పేసి. ఇక ఆయుష్ బదోని మనం చూసినట్లయితే రాజస్థాన్లో ప్లేయింగ్ 11లో ఉన్న పరాగ్ ఎట్లుంటాడు, బదోని కూడా సేమ్ యాస్టీస్గా అలా ఆడగలిగే పర్సన్, ఎందుకంటే అంత బిగ్ హిట్స్ కొట్టగలిగే ఎబిలిటీ ఉన్న పర్సన్. ఇక ఇతను కనుక డెఫినెట్లీ పరాగ్ స్థానంలో వస్తే కనుక, మిడిల్ ఆర్డర్లో వస్తే కనుక చాలా చక్కగా ఆడగలడు. లాస్ట్లో వచ్చినా సరే ఫినిషింగ్ చాలా బాగా చేయగలుగుతాడు. ఇక స్టాయినిష్ మంచి ఆల్రౌండర్ మనం చూసుకున్నట్లయితే, ఆస్ట్రేలియాకి సంబంధించిన మంచి ఆల్రౌండర్ స్టాయినిష్, చాలా బిగ్ హిట్స్ కొట్టగలడు. ఇక పురాన్, ఇక హరివీర భయంకరంగా ఆడగలిగే ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే చాలా పెద్ద నాక్స్, పెద్ద హిట్స్ ఆడగలంటే మనం లాస్ట్ సీజన్లో చూసాం. అంత పెద్ద హిట్స్ కొట్టగలిగే ఎవరైనా ప్లేయర్ ఉన్నారు లక్నో అంటే కనుక నికోలస్ పురాన్ అని చెప్పుకోవచ్చు. ఇక కృణాల్ పాండ్యా బాల్తో అలాగే బ్యాట్తో రెండింటితో కూడా పర్ఫార్మెన్స్ అయితే ఆల్రౌండ్ షో చూపించగలడు. ఇక రవి బిష్ణోయ్ స్పిన్ చూసుకున్నట్లయితే అసలు చాలా బాగా చేయగలుగుతాడు. ఇక లాస్ట్ మ్యాచ్ మనం చూసుకున్నట్లయితే మోసిన్ ఖాన్ కానీ నవీన్ ఉల్ హక్ కానీ, నవీన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా అయినా సరే కాకపోతే తను వికెట్ టేకింగ్ బౌలర్ అనమాట. మోసిన్ ఖాన్ కూడా యాస్టీస్గా వికెట్ టేకింగ్ బౌలర్, వీళ్ళిద్దరూ కూడాను. ఇక యాష్కి సంబంధించి లాస్ట్ మ్యాచ్లో కొంత ఇతను ఎక్స్పెన్సివ్గా అయ్యాడు. కొంతమేర ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా దీపక్ హుడాని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ దీపక్ హుడా అయితే కనుక, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు దీపక్ హుడానే ప్లేయింగ్ 11లో ఆడించుకొని పడిక్కల్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకోటి మనం ఇక్కడ పంజాబ్ కింగ్స్కి సంబంధించి ప్లేయింగ్ 11 మనం ఒక లుక్ వేద్దాం. ఇక్కడ కూడాను ఎస్, శిఖర్ ధవన్, జానీ బెయిర్స్టో కొంత ఆయన బ్యాటింగ్ ఆర్డర్ ప్రస్తుతానికైతే చాలా స్లోగా ఉంది, కొంతమేర ఫామ్ కోల్పోయినట్లు కూడా కనిపిస్తుంది. ఇక శిఖర్ ధవన్ అయితే చాలా బాగా ఆడాడు, కొంత సీనియర్ ప్లేయర్ అయినా అవగాహన ఉన్న వ్యక్తి. ఇక ప్రభ్సిమ్రాన్ సింగ్ అయితే చాలా బిగ్ హిట్స్ కొట్టగలుగుతాడు, బిగ్ హిట్ కొట్టగలిగే పర్సన్ ప్రభ్సిమ్రాన్ సింగ్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం చాలా చక్కగా ఆడాడు. అలాగే శ్యామ్ కరణ్ కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్లో చూసాం, తర్వాత సెకండ్ మ్యాచ్లో కూడా చూసాం. శ్యామ్ కరణ్ చాలా చక్కగా ఆడగలుగుతాడు. ఇక జితేష్ శర్మ అయితే లాస్ట్ టైం మనం ఇండియాకి సంబంధించి టెస్ట్లో ఆడినప్పుడు కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు. ఇక లివింగ్స్టన్ ఫస్ట్ మ్యాచ్లో అయితే చాలా చక్కగా ఆడాడు, రెండో మ్యాచ్లో అంతా ఎక్కువగా ఆడలేకపోయాడు కానీ టైం లేదు, అంత టైం దొరకలేదు. బట్ లివింగ్స్టన్ కూడా చాలా బిగ్ హిట్ కొట్టగలిగిన పర్సన్, చాలా ఎబిలిటీ ఉన్న పర్సన్, చాలా స్ట్రాంగ్గా అంటే టీంలో స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్లో మొదటి నుంచి చెప్పుకుంటే కనుక లివింగ్స్టన్ చెప్పుకోవచ్చు. ఇక శశాంక్ సింగ్, హర్షల్ పటేల్, హర్ప్రీత్ బ్రార్, రబాడా, రాహుల్ చహర్ వీళ్ళందరూ కూడాను చాలా చక్కగా బాల్తో ప్లే చేయగలిగిన వ్యక్తులు. బట్ రెండు టీముల్ని కంపేర్ చేసుకుంటే కనుక
పంజాబ్ సైడ్ నుంచి కొంతమేర ఎల్ఎస్జీ వైపు ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉంది. పంజాబ్కి కొంతమేర ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఏది ఏమైనా సరే ఇక్కడ టాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ గ్రౌండ్లో 2 పిచ్లు ఉన్నాయి, బౌలింగ్ పిచ్ ఉంది, బ్యాటింగ్ పిచ్ ఉంది. బట్ ఏ పిచ్ తీసుకున్నా సరే కొంతమేర హోమ్ అడ్వాంటేజ్ ఎల్ఎస్జీకి ఉంది. అంటే ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనేది మనం పిచ్ని బట్టి చెప్పగలుగుతాం. ఇక్కడ 2 పిచ్లు ఉన్నాయి కాబట్టి అంటే టాస్ పడిన తర్వాత బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా అప్పుడు మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎవరు విన్ అవుతారని చెప్పొచ్చు. బట్ ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ప్రకారం చూసుకున్నట్లయితే కేఎల్ మేయర్ లాంటి ప్లేయర్ ఇంకా ఎల్ఎస్జీలోకి రావాల్సింది. అలాంటి ప్లేయర్ వస్తే కనుక ఎల్ఎస్జీ చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకా చేంజెస్ ఏమైనా చేసుకొని వస్తే కనుక ఎల్ఎస్జీకి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇక పంజాబ్ అయితే ఇప్పటికే కొంత ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళలో కొంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నాను. అంటే కంపేర్ టు పంజాబ్తో కంపేర్ చేసుకుంటే కనుక ఎల్ఎస్జీ కొంతమేర స్ట్రాంగ్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రబాడా, నవీన్ ఇద్దరు కూడాను కొంత కీ ప్లేయింగ్ చేయగలుగుతారు, కీ ప్లేయర్స్ అనమాట వీళ్ళిద్దరు కూడాను. వీళ్ళిద్దరికి వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న పర్సన్స్. వీళ్ళిద్దరిలో ఎవరు క్లిక్ అయినా సరే బట్ వికెట్ టేకింగ్ ఎక్కువ తీసుకోగలిగే ఎబిలిటీ ఉన్న పర్సన్స్ కాబట్టి సో డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం కంపేర్ చేసుకుంటే కనుక 2 టీంలో కంపేర్ చేసుకుంటే కనుక ఒకటి బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం కనుక ఎల్ఎస్జీ కన్నా పంజాబ్ కన్నా ఎల్ఎస్జీ కొంత స్ట్రాంగ్గా ఉంది. ఇక బౌలింగ్ చూసుకున్నా కూడా కొంతమేర అలాగే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే హోమ్ అడ్వాంటేజ్ అనేది డెఫినెట్లీ ఎల్ఎస్జీకి ఉంది. ఎందుకంటే ఒకవేళ టాస్ గెలిచి ఎల్ఎస్జీ బ్యాటింగ్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఎల్ఎస్జీ ఒక మంచి స్కోర్ 190 ప్లస్ రన్స్ 190 నుంచి 205 వరకు చేయగలిగితే కనుక డెఫినెట్లీ డిఫెండ్ చేసుకోగలుగుతారు పంజాబ్ టీంని. సో ఏది ఏమైనా సరే నావే ప్రకారం అయితే డెఫినెట్లీ ఎల్ఎస్జీకి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఎల్ఎస్జీ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ కూడా కొంతమేర పంజాబ్తో కంపేర్ చేసుకుంటే పంజాబ్ కన్నా ఎల్ఎస్జీకి ఎక్కువనే చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఇలాంటి మరిన్ని మ్యాచ్ ప్రెడిక్షన్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. డెఫినెట్లీ మ్యాచ్ ఎవరు విన్ అవబోతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.